వెల్కమ్ టు ఆద్య అచ్చు వ్లాగ్స్. డెకరేషన్ అయితే అయిపోయింది. సో ఆద్యకి వాళ్ళ స్కూల్లో బర్త్డే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. అండ్ 31st సెలబ్రేషన్కి కేక్ కటింగ్ ఆద్య చేతనే జరిగినట్టు అనిపించింది. అండ్ ఫైనల్లీ తనని రెడీ చేసామన్నమాట. అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1 month ముందు స్టిచ్చింగ్కి ఇచ్చాను. శారీతో స్టిచ్ చేయించాను. అంకుల్ అయితే చాలా బాగా స్టిచ్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ప్రైజ్ అయితే వర్త్ అనిపించింది. అందరినీ పిలిచి వచ్చి కాసేపు ఖాళీగా ఉండడం ఎందుకని ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ అయిపోయే క్యాప్లో అందరూ వచ్చేసారు. ఇక బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో చూశారు కదా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంది, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ డాడీ లేడు, వాళ్ళ తాతయ్య లేడు అని. 31st సెలబ్రేషన్స్ కాబట్టి చాలా వరకు వాళ్ళు బిజీగా ఉన్నారు, అందుకే రాలేకపోయారు. అందుకే వాళ్ళ డాడీ మార్నింగే తనతో కేక్ కట్ చేయించుకొని వెళ్ళాడనమాట. వాళ్ళ నానేమో నైట్ వచ్చాక కేక్ కట్ చేయించుకున్నాడు. ఇక వాళ్ళ తాత డ్యూటీకి వెళ్ళినా కూడా పాపం మా మామయ్యకి బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ లాగనమాట. అందుకనే మా అత్తమ్మ నన్ను నైట్ అయితే పట్టుబట్టి మరీ తీసుకెళ్ళింది గోదావరిఖనికి. న్యూ ఇయర్కి నేను ఆద్య ఇద్దరం ఎందుకు ఇక్కడ ఉండడము అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళింది అనమాట. అందుకే వెళ్ళాక న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్తో కలిసి. మా ఆద్య అయితే ఫుల్ ఖుషి, ఇంకా తన బర్త్డే బాగా జరిగిందని. ఇదండి బర్త్డే వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్కి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Bye for now. See you in the next video.